నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని. ఈరోజు ఒక వార్త చూద్దాం. సో, మా ప్రజావాహిని పేపర్‌లో వచ్చినటువంటి వార్త. అన్ని పేపర్‌లలో కూడా వచ్చింది ఈ వార్త. మేజర్‌గా నక్సలిజం ఇగ అంతరించిపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. నక్సలిజంతోని ఇప్పుడు చేసేది ఏం లేదు ఈ సమాజంలో. మనం బయటికొచ్చి ప్రత్యక్ష రాజకీయాలు చేయాలా? లేకపోతే మనం ఆ అక్షరం అనే ఆ ఆయుధంతోని మనం ఈ సమాజాన్ని మార్చాలి. ఓటు అనే ఆయుధంతోని మార్చాలని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. ఒకసారి చూద్దాం. తుపాకీ వదిలి ప్రజాస్వామ్య బాటలోకి వస్తున్నటువంటి మావోయిస్టులు అని చెప్పేసి మనం చూడొచ్చు. తుపాకీ వదిలేసిండ్రు, ప్రజాస్వామ్యంలోకి బాట పట్టిరు, ప్రజాస్వామ్యంలోకి వస్తూ ఉన్నారని చెప్పేసి చూడొచ్చు. 130 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు. 130 మంది భారీ మావోయిస్టులందరూ కూడా లొంగిపోయినట్టు మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాల అప్పగింత, ముగిసిన దశాబ్దాల అజ్ఞాతవాసం, గణపతి సహా అగ్రనేతలందరికీ ఆహ్వానం, మార్చి 31లోగా జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆయన ముందే 130 మంది నక్సలైట్లు అందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే మీరు చూసినారు. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయ సామాజిక ముఖ చిత్రంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 130 మంది మావోయిస్టులు తమ అత్యాధునిక ఆయుధాలు వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో చేరారు. ఈ భారీ లొంగుబాటు కార్యక్రమంలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 రీజనల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు మొత్తం 124 మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు ఈ మావోయిస్టులు. 124 మారణాయుధాలు పోలీసులకు అప్పగించిరంట ఈ నక్సలైట్లు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిండంట. ఏమని? బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తే ఎక్కువ ఉంటుంది. ఎక్సలెంట్. అసలు ఈ మాట చెప్పినందుకు ముఖ్యమంత్రి ఒప్పుకొని ఈ మాట అన్నందుకు. బుల్లెట్ కంటే బ్యాలెట్కే పవర్ ఎక్కువ ఉంటుంది. వాస్తవమే అది. మనం ఏది మార్చాలన్నా, ఏం చేయాలన్నా మనం అధికారంలో ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనే దానికి ఈ మాట అయితే కరెక్టే. ఆయన ఇట్లని పిలుపునిచ్చిరట. బుల్లెట్ కంటే ఎక్కువ పవర్ దేనికి ఉంటుందంటే బ్యాలెట్కే ఎక్కువ శక్తి ఉంటుందని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఆయన అన్నారు. దీనికి సంబంధించి చూస్తే అజ్ఞాతవాసం వీడిన వారందరికీ స్వాగతం పలికారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒక ఇన్సాన్ ఎల్ఎంజీ రైఫిల్, 31 AK 47 రైఫిళ్ళు, 21 ఇన్సాన్ రైఫిళ్ళు, 20 NLR రైఫిళ్లతో పాటు సుమారు 7,000 తూటాలను ప్రభుత్వానికి అప్పగించారు. అర్థం కాలే కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తా, మళ్ళీ చదువుతా. వీళ్ళు మావోయిస్టులు అందరూ కూడా ఏ ఆయుధాలతో లొంగిపోయారు అనేది కదా. చూద్దాం ఒకసారి. వాళ్ళు ఒక ఇన్సాన్ ఎల్ఎంజీ రైఫిల్ అంటే 31 అట. ఎల్ఎంజీ రైఫిల్ అనేది 31. AK-47 47 రైఫిల్ అట. తర్వాత 21 ఇన్సాన్ రైఫిల్ అట. 20 SLR రైఫిళ్లతో పాటు సుమారు 7,000 తూటాలతోని వాళ్ళు లొంగిపోయినట్టు నిన్న చూసిరని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి అప్పగించారట. ఈ 7,000 తూటాలను ప్రభుత్వానికి అప్పగించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ఆయుధాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు అని సీఎం పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ దామోదర్ వంటి వారు తనను కలిసినప్పుడు కొన్ని ప్రతిపాదనలు చేశారని, ఆ విషయాలను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గణపతి గారితో పాటు అజ్ఞాతంలో ఉన్న ఇతర సెంట్రల్ కమిటీ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హింస వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. గాంధీ చూపిన అహింస మార్గంలోనే మనం స్వతంత్రం సాధించాం. మీరు కూడా ఆ ఆయుధాలు వీడి సమాజ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్ళకి పిలుపునిచ్చారు. అహింస ఇప్పుడు ఆయన ఏమంటుందంటే, గాంధీ చెప్పినట్టు, గాంధీ చూపిన అహింస మార్గంలోనే మనం అందరం కూడా నడవాలి. మీరు అడవిలను వదిలేసి మీరు కూడా జనజీవన స్రవంతిలోకి కలిసిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31లోగా
నక్సలిజం అంతం కావాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈలోపే అజ్ఞాతంలో ఉన్న వారందరూ లొంగిపోతున్నారు. సో సీఎం వీళ్ళందరూ లొంగిపోతున్నారు. వాళ్ళని సీఎం కోరారు. చట్టపరంగా వీలైన చోట కేసులను ఉపసంహరించుకుంటాం. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు, మెరుగైన వైద్యం, ఆర్థిక ప్యాకేజీతో పాటు పూర్తి పునరావాసం కల్పిస్తాం. ఎవరు ప్రాణాలు కోల్పోకూడదనే, అంటే ఎవ్వరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు. అడవిలో ఉంటే అది ఎన్కౌంటర్ కావచ్చు, ఏదో మరొక జరుగుతూ ఉంటాయి. సో మరి ఆ ఎన్కౌంటర్ రూపకంగా కూడా ఒక మనిషి కూడా చనిపోవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. సో వాళ్ళకు వైద్యం అందించడం కానీ, మెరుగైన వైద్యం అంట, వాళ్ళకు ఉపాధి కల్పించడం, వాళ్ళకు ఒక మంచి ప్యాకేజీ అంటే వాళ్ళకు వచ్చినందుకు, సో ఇట్లాంటి ప్రభుత్వం నుంచి కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. సో ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఈ విషయాలన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడి వాళ్ళకి అందరికి చెప్పిండు. ఏ సమస్య ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భరోసా ఇచ్చారు. ఈ లొంగుబాటులో PLGA బెటాలియన్ కమాండర్లు ఇంద్రి కాలిత్రామ్, ఉయికే కల్లు, కార్సో లక్కు, చలసాని నవత చంద్ర, సో ఇర్చ రాము, వినోద్, ముచకి ఉంగల్, సుధాకర్, పొట్టం అరుణ వంటి కీలక నేతలు ఉన్నారు. పోలీసు యంత్రాంగాలు చూపిన చొరవను, మావోయిస్టుల్లో నమ్మకాన్ని కలిగించిన విధానాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం మీదనైతే నిన్న 130 మంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నక్సలైట్లందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో లొంగిపోయారు. సో ఇక వాస్తవానికి ఏంటంటే అడవిలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ నక్సలైట్ పార్టీలో ఉంటున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరు జనాలందరూ కూడా బయట కూడా ఎట్లా తయారయ్యారంటే, సో ఓట్లు వచ్చినాయంటే పండగలాగా తయారైనటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి జనాల కోసం మీరు అడవిలో ఉండి ప్రాణత్యాగాలు చేసే బదులు మీరు జనాలలోకి వచ్చి మీరు చేయాల్సినటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి ఏదైతే ప్రజాస్వామ్యం ఇట్లా ఉండాలి అని అనుకుంటారో అది జనాలలోకి వచ్చి జనజీవన స్రవంతిలోకి వచ్చి కలిసిపోయి రాజకీయంగా మీరు కూడా రాజకీయ శక్తిగా మారి ప్రజలకు ఏ నాయకత్వం వహించినా కూడా బాగానే ఉంటుందని చెప్పేసి సో చాలామంది బయట అనుకుంటా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇంకా ఎవరున్నా కూడా ఈ ప్రజల కోసం మీరు పోయి అక్కడ కష్టపడుతుంటే, కానీ ప్రజల మార్పు అనేది ఇప్పటిదాకా కూడా వస్తున్నటువంటి పరిస్థితులే అని చెప్పేసి ఇంకొంతమంది అంటా ఉన్నారు. సో ఎనీవే చాలామంది అయితే 130 మంది లొంగిపోయినారు. ఇంకా చాలామందికి ఆహ్వానం ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 721 మంది లొంగిపోయారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నక్సలైట్. సో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఈ మార్చి 31 వరకు బీజేపీ ఈ కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ ఇచ్చారు. సో మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది చూస్తే తెలుస్తుంది మనకు, ఎందుకంటే మనం చెప్పలేం. కాబట్టి మీరు అందరూ జనాలలోకి వచ్చి కలిసిపోతే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ ఉన్నా కూడా దొరికిపోతారు, మొత్తం తెలిసిపోతుంది ఫోన్లో ఏడ ఉన్నా సరే. కానీ మొత్తం మీరు ఉన్నటువంటి అడ్రస్తో సహా మొత్తం కనిపెట్టేటటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి యంత్రాలు కనిపెట్టినటువంటి పరిస్థితి. సో తప్పకుండా మరొకసారి ఇంకెవరైనా సరే అడవిలో ఉంటే మన కష్టాలకు బాధలకు పరిష్కారం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సో తప్పకుండా బయటికి వచ్చి ప్రజాస్వామ్యంలో మనం అనుకున్నటువంటి పద్ధతిలో మనం బతకాల్సినటువంటి స్వేచ్ఛ మనకు ఉన్నది. భారత రాజ్యాంగం ఉన్నది. ఓటు అనే ఆయుధంతో ముఖ్యమంత్రి చెప్పినట్టు సో మనం కూడా బ్యాలెట్ శక్తిగా మారి మనం అందరం కూడా ప్రజల్ని మన వైపు తీసుకొని మనం రాజకీయ శక్తి మారితే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నడిపించవచ్చు అనే నమ్మకం అయితే కొంత ఉన్నది. సో తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పిలుపునిస్తూ ఉన్నది. సో తప్పకుండా మీరు కూడా జనాలలో కలవాలి. మరి చూద్దాం అంటే ఎట్లా ఉంటుంది వీళ్ళ సిచ్యువేషన్. నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి డెడ్ లైన్కే వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది పరిస్థితి మనం ఫైనల్గా చూసేదాన్ని పడితేనే తెలుస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఫైనల్గా ఏం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.